ఫ్రెండ్స్, మీరు డాల్మేషియన్ డాగ్ బ్రీడ్ని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నారా? చాలామంది ప్యూర్ బ్రీడ్ డాగ్స్నే ఇంటికి తెచ్చుకోవాలనుకుంటారు. కానీ ఏది ప్యూర్ బ్రీడో ఏది మిక్స్డ్ బ్రీడో చాలామందికి తెలియదు. డాల్మేషియన్ ప్యూర్ బ్రీడ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు గనక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్కి సపోర్ట్ పెరుగుతుంది. అప్పుడు నేను డాగ్స్ గురించి ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. డాల్మేషియన్ ఒరిజినల్ బ్రీడో కాదో తెలుసుకోవాలంటే మనం 7 విషయాలను గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. ఆ 7 విషయాలేంటో మనం చూసేద్దాం. మొదటిది కోట్ కలర్. డాల్మేషియన్ మనకి 2 కలర్స్లో ఉంటాయి. 2 కోట్ కలర్స్ అనమాట, 2 టైప్స్. మొదటిది వైట్ కోట్ విత్ బ్లాక్ స్పాట్స్. రెండవది వైట్ కోట్ విత్ బ్రౌన్ స్పాట్స్. ఈ 2 కలర్స్లో మనకి డాల్మేషియన్ డాగ్ బ్రీడ్ కనిపిస్తాయి. అంటే ప్యూర్ తెల్లగా ఉండి దానిపై బ్లాక్ స్పాట్స్ ఉంటే అదొక కలరు. రెండవది ప్యూర్ బాడీ అంతా తెల్లగా ఉండి దానిపై బ్రౌన్ కలర్ స్పాట్స్ కనిపిస్తే అది రెండవ కలర్ అన్నమాట. ఆ బ్లాక్ స్పాట్స్ లేదా బ్రౌన్ స్పాట్స్ కూడా రౌండ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్తాను, వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. డాల్మేషియన్ పప్పీస్ పుట్టినప్పుడు ప్లెయిన్ వైట్ కలర్లో పుడతాయి. పుట్టినప్పుడు స్పాట్స్ కనిపించవు ఫ్రెండ్స్. ఆ పుట్టిన డాల్మేషియన్ పప్పీస్కి 3 వీక్స్ వచ్చిన తర్వాత వాటిపై స్పాట్స్ రావడం మొదలవుతాయి. అలా వయసు పెరిగే కొద్దీ ఆ స్పాట్స్ సంఖ్య పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, రెండవ పాయింట్. మనం అబ్జర్వ్ చేయాల్సిన రెండవ పాయింట్ ఏంటంటే డాల్మేషియన్ యొక్క గోర్లు. డాల్మేషియన్ యొక్క గోర్లు బ్లాక్ కలర్లో లేదా వైట్ కలర్లోనూ ఉంటాయి. ఇంకా మనం గమనించాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే డాల్మేషియన్ యొక్క కళ్ళు, ఐస్. డాల్మేషియన్ యొక్క కళ్ళు బ్లూ కలర్లోను లేదా బ్రౌన్ కలర్లోనూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం గమనించాల్సిన 4వ పాయింట్ ఏంటంటే డాల్మేషియన్ యొక్క ముక్కు, నోస్. డాల్మేషియన్ యొక్క ముక్కు కలరు బ్లాక్ కలర్లోను లేదా బ్రౌన్ కలర్లోను లేదా బ్లూ కలర్లోను లేదా డార్క్ థిక్ బ్లాక్లోనూ ఉంటాయి. ఒకవేళ ముక్కు పింక్ కలర్లో ఉంటే అది క్రాస్ బ్రీడ్ అని అర్థం ఫ్రెండ్స్. అది తీసుకోకండి మీరు. ఇంకా మనం గమనించాల్సిన 5వ పాయింట్ ఏంటంటే 5th పాయింట్ ఏంటంటే డాల్మేషియన్ యొక్క తోక, టెయిల్. డాల్మేషియన్ యొక్క తోక సన్నగాను పొడవుగాను ఉంటాయి. లావుగా ఉండదు ఫ్రెండ్స్. సన్నగాను పొడవుగా ఉంటుంది తప్ప లావుగా ఉండదు డాల్మేషియన్ యొక్క తోక. నెక్స్ట్, 6వ పాయింట్. మనం గమనించాల్సిన 6వ పాయింట్ ఏంటంటే డాల్మేషియన్ యొక్క చెవులు. డాల్మేషియన్ యొక్క చెవులు కిందకు ఉంటాయి ఫ్రెండ్స్, కిందకు ఉంటాయి, పైకి ఉండవు. ఒకవేళ డాల్మేషియన్ యొక్క చెవులు కనుక పైకి ఉన్నట్లయితే అది క్రాస్ బ్రీడ్ అని అర్థం ఫ్రెండ్స్. డాల్మేషియన్ యొక్క చెవులు కిందకు మాత్రమే ఉంటాయి, పైకి ఉండవు. ఇక 7th పాయింట్ ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ఏంటంటే డాల్మేషియన్ యొక్క కోట్. డాల్మేషియన్ యొక్క కోట్. మనం ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ ఏంటంటే డాల్మేషియన్ యొక్క కోట్ కలర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లాస్ట్ పాయింట్ ఏంటంటే డాల్మేషియన్ యొక్క కోట్ ఫ్రెండ్స్. డాల్మేషియన్ యొక్క కోట్ అంటే డాల్మేషియన్ యొక్క జుట్టు అనే అర్థం. డాల్మేషియన్ యొక్క జుట్టు చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. జుట్టు వెంట్రుకలు చిన్నగా ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో షార్ట్ హెయిర్ అంటారు ఫ్రెండ్స్, షార్ట్ కోట్. డాల్మేషియన్ యొక్క కోట్ షార్ట్ కోట్ అనమాట. ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. డాల్మేషియన్ యొక్క కోట్ షార్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముట్టుకోగానే స్మూత్గా ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్, మనం డాల్మేషియన్ డాగ్ బ్రీడ్ని ఇంటికి తెచ్చుకునే ముందు మనం గమనించాల్సిన 7 విషయాలు ఇవి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇది బాగా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. కొన్ని డాల్మేషన్స్ లావుగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ డాల్మేషన్స్ పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు,
లేదా పెట్టిన ఫుడ్ వల్ల కావచ్చు. కొన్ని డాల్మిషన్స్ లావుగా లేదా సన్నంగా బక్కగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని చూసి మీరు ప్యూర్ బ్రీడా కాదా అని మాత్రం డౌట్ పడద్దు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే డాగ్స్కి సంబంధించి కింద కాలం బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ 50 లైక్స్ ఫ్రెండ్స్, 50 లైక్స్. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, డాగ్స్ ఛానల్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ ముందు ఒక మంచి టాపిక్తో ఇంకో మంచి వీడియో తయారు చేస్తాను. థ్యాంక్ యూ.